చెప్పరా. ఏం చేస్తున్నావురా? అమ్మ నాన్న ఊరికెళ్ళారంటగా. అవును మామ. సర్లే కానీ ఇంతకు ఎక్కడున్నావు? మీరు రీసెంట్గా కొన్న ఇంట్లోనే ఉన్నావా? అవును. ఇంతకి మ్యాటర్ ఏంటి? అదేంటంటే మీరుంటున్న ఏరియా మంచిది కాదంట్రా. ఇంకా మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంట మామ. ఏంటి దెయ్యమా? హలో హలో. అరే 2 days నుంచి నేను ఒక్కడిని ఉన్నారా? నాకు కనబడలేదే ఏ దయ్యము. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా? నేను 1 hourలో నీ దగ్గరికి వస్తా. నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళమాక. అసలే ఒక్కడివి ఉన్నావు, జాగ్రత్త రే. సరే బాయ్. నిజంగా చెప్తున్నట్లు దయ్యాలున్నాయా? అయినా దయ్యాలంటే మనకు భయం లేదు. వాడెచ్చులో పెళ్ళి సినిమా అయినా చూద్దాం. మూవీస్ ఇదేంటి ఒకటే మూవీ ఉంది, అది కూడా హర్రర్. టైంకి బాగా కలిసి వస్తాయిరా బాబు. వాడు ఫోన్ చేసి దయ్యాలంటాడు, ఇటు చూస్తే హర్రర్ మూవీ. అయినా చాలా మూవీస్ ఉండాలి కదా, ఏమయ్యాయి? అచ్చా పెన్ డ్రైవ్లో ఉన్నాయి కదా, అది కూడా డాడీ దగ్గర ఉంది. ఎలాగో ఈ మూవీ సగం వరకు చూసేసా. సర్లే సగం నుంచి కంటిన్యూ చేసేద్దాం. ఏంట్రా రాజేష్గా, ఒక్కడివే ఉన్నావు, జాగ్రత్త అని చెప్తావా? నువ్వు వచ్చేంత వరకు ఈ మూవీ చూస్తా. రా, నా ధైర్యం నీకేంటో చూపిస్తా. ఈ హర్రర్ ఏంట్రా బాబు? వీడెవడరా బాబు? ట్రూత్ ఆర్ డేర్ అంట. సర్లే డేర్ పంపిద్దాం. దీనమ్మ ఇప్పుడే పోవాలా? అమ్మయ్యా. ఎవరది? ఎవరది? ఏంటి విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి? రాజేష్ గారు చెప్పినట్లు ఇట్లా దయ్యాలేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నా తెలుసుకునేది ఎలా? ఒకరోజు అమ్మమ్మ చెప్పింది కదా, అలా చేసేస్తా. ఇంట్లో దయ్యం ఉందా లేదా అని తెలుసుకోవాలంటే కొవ్వొత్తిని డోర్ ఎదురుగా పెట్టి వెలిగించి నేను చెప్పిన మంత్రం చదివి పక్కకు వచ్చేయాలి. ఒకవేళ ఆ కొవ్వొత్తిని ఎవరైనా వచ్చి ఆర్పేస్తే ఆ ఇంట్లో దయ్యం ఉన్నట్లే. రాజేష్ గారు చెప్పినట్టు నిజంగానే దెయ్యం ఉంది. బయటికి వెళ్ళిపోదామంటే డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. నా ల్యాప్టాప్లో మ్యూజిక్ ప్లే అవుతుంది ఏంటి?
నేను ఇక్కడ ఉంటే ఎవరు మ్యూజిక్ ఆఫ్. ఎవరు లేరు. కరెంట్ వచ్చిన లైట్స్ ఆన్ అవ్వలేదేంటి? అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఒరే నేను రా. వీడా? అంటే ఇప్పుడు జరిగిందంత భ్రమణ? నేను ఊరికనే ఆట పట్టిద్దామని చెప్పి సరదాగా కాల్ చేశా. నువ్వు దానికే భయపడిపోయావా? సరదానా? దీనమ్మ 2 days నుంచి ప్రశాంతంగా ఉన్నారా? నువ్వు ఎప్పుడైతే కాల్ చేసి దయ్యాలన్నావో 2 పడ్డాయి. ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. హర్రర్ మూవీస్ నైట్ పూట ఎవరైనా చూస్తారా? నైట్ పూట హర్రర్ మూవీస్ చూస్తే ఏది పడక ఇంకేం పడిద్ది? అసలు దయ్యాలు ఉంటేనేగా. భయం ఎప్పుడూ వెంటాడే ఒక భావన, అనుకోకుండా ఎదురయ్యే ఒక మార్పు. అన్నారనో అనిపించిందనో సంఘటనల కన్నా నీలో ఉన్న నమ్మకాన్ని ఎవరో ఊహించి చెప్పిన మాటలకు బలి చేయొద్దు. ఎందుకంటే భయం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ నీడని చూసి కూడా నువ్వు భయపడేలా చేస్తుంది. నీకు నీ మీద నమ్మకం పోయినప్పుడు నిన్ను శాసించేది భయమే.